నీ ప్రవర్తన చక్కగా లేదు అనేది మాకు అర్థమవుతున్నది. ఇంతమంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన దాన్ని బట్టి ఇన్ని వివాదాలు నువ్వే ఎందుకు ఇరుక్కుంటున్నావు, వేరే వాళ్ళు ఎందుకు ఇరుక్కుంటలేరు అంటే సంథింగ్ నువ్వు ఎక్కడో నీ ప్రవర్తన, నీ యొక్క బిహేవియర్, నీ అడ్డదారులు, నీ పైసల పిచ్చితనము ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ రమేష్ బ్రదర్ నాకు చాలాసార్లు చెప్పిండు ఏమని, పైసా ఎప్పుడు చూసినా పైసా పైసా పైసా. ఏం చేసుకుంటారయ్యా, చచ్చిపోయాడు నెత్తి మీద పెట్టుకొని పోతారు. నేను పైసలు సంపాదించకొద్దంటలేను, ధర్మ మార్గంలో సంపాదించు, నీ టాలెంట్కి తగ్గట్టుగా పైసలు సంపాదించి వడొద్దన్నాడు. కానీ వేరే వాళ్ళ కష్టార్జితాన్ని దోసుకుంటా అడ్డదారులలో ఇల్లీగల్ పనులు చేసి సంపాదిస్తా అంటే వద్దంటున్నాం. ఇప్పుడు టాటా అనేట ఆయన ఉన్నాడు, ఆయన వ్యాపారం చేసిండు. పుల్లారెడ్డి అనేట ఆయన ఉండే, ఆయన వ్యాపారం చేసిండు. మేము ఎవరినేమంటున్నాం, రామోజీరావు అనేట ఆయన ఉన్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, ఎవడొద్దన్నాడు. ధర్మ మార్గంలో వ్యాపారం చేస్తే ఎవడొద్దంటలేడు. ఈయన మధు కూడా, ఆయన కూడా ఒక ప్రాపర్గా గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకొని ప్రాపర్గా ఒక ష్యూరిటీ తోటి దానికి ఒక ఇన్సూరెన్స్లు పెట్టి నువ్వు కట్టకపోతే దాని ఏంది దాని పేపర్ వర్క్ ఒక సిస్టమేటిక్గా చేస్తే, మోసం చేయకపోతే ఎవరినేమంటారు. ఇప్పుడు బ్యాంకులు లోన్ బ్యాంకుల దగ్గర తీసుకొని వాడు ఎగ్గొడితే తిడుతున్నాం, కానీ బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని సిస్టమ్ ఫాలో అయితే అది కూడా అంతే కదా. ప్రజల సొమ్మునే బ్యాంకులో పెడితే బ్యాంక్ కూడా నీకు లోన్ ఇస్తుండు కదా. నువ్వు లెజిటమేట్ బిజినెస్ ఉంది, మోసం చేయవు, అవన్నీ వెరిఫై చేసి ఇస్తారు కదా. ఒకవేళ ఏమైనా అయితే గవర్నమెంట్ దానికి యొక్క రీపే చేస్తుంది కదా, ష్యూరిటీ ఉంటుంది కదా, మోసం చేసే అవకాశం తక్కువ ఉంటుంది కదా. కాబట్టి నువ్వు ప్రీ ప్లాన్గా నువ్వు ఏం చేస్తున్నావో తెలియకుండా ఒక పథకం ప్రకారము ప్రజల సొమ్ముని కొట్టేయాలన్న ఉద్దేశంతో నువ్వు ఇది చేస్తే, నేరం చేసినప్పుడు నేరస్తులాగానే చూస్తాం. ఆడనా, మగనా, మాడనా, ఈ కులమా, ఆ కులమా చూడం. తప్పు చేస్తే తప్పు రెండే ఉంటాయి, మంచి చెడు రెండే కులాలు. అర్థమైందా? అట్లాంటప్పుడు ఈ కుల పెద్దలకు ఏం పని అంటే మంగ్లీ దోసుకున్న వాళ్ళకెళ్ళి వీళ్ళకి చిల్లర ఇచ్చిందా? ఎవడొద్దన్నాడు ఎదుగంగా, నాకు అర్థం కాదు. చెప్పండి మిత్రులారా దయచేసి. ఇంతమంది అబద్ధం చెప్తారా? ఇప్పుడు ఆ పాటని ఏది వాళ్ళ చెల్లె పాట పాడింది కదా, ఏం పాట, ఊ అంటావా, ఆ పాటని ఆ లక్ష్మి అనేట ఆమెకు ఇచ్చి ఆమెకు అన్ని A to Z ఆమెకు పేమెంట్లు గిమెంట్లు అన్ని రెడీ ఉంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈ చెల్లెకి ఇప్పించుకుందంట. బేసికల్ ఏమర్థమవుతుంది ఆమె జీవితాన్ని మనం పూర్తిగా పరిశీలిస్తే, అత్యంత పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఎట్లన్నా చేసి ఇక ఆ పేదరికం చూసింది. కాబట్టి నేను చాలా మందిని గమనించిన, నేను గతంలో ఏమనుకుంటానంటే పేదవాళ్ళంటే పాపం వాళ్ళ మీద జాలి, కరుణ, దయ ఎక్కువ ఉండేది నాకు. ఎందుకంటే ఏమంటారు, వాళ్ళు కష్టాన్ని చూసిండ్రు కాబట్టి వాళ్ళకి ఒక ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి, వాళ్ళ కష్టాన్ని చూసారు కాబట్టి వేరే వాళ్ళకి అట్లా కష్టపడద్దు అనుకుంటారని నేను అనుకునేటోని గతంలో. కానీ స్వయంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదో కొద్దిమంది ఉన్నారు పేదవాళ్ళు మంచోళ్ళు, కానీ కొద్దిమంది ఇట్లా కూడా ఉన్నారు. ఏంది, వాడు పైసలు చూడలే కదా, ఇక పైసలు చూడంగానే వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ఇక వాళ్ళకి ఆ పైసల ఆశకి హద్దు అనేది లేకుండా పోతున్నది. ఇక ఎట్లన్నా సంపాదించాలి, ఇక మళ్ళీ ఆ పేదరికం చూడొద్దు అంటే ఏం చేయాలి, ఏ దారిలోనే సంపాదించుకోవాలి. ఇప్పుడు వ్యభిచారం చేసేటోళ్ళు ఎక్కువ మంది, ఈ పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్రిమినల్ చేసేటోళ్ళు, హత్యలు చేసేటోళ్ళు, పైసలు ఇస్తే సుపారీ తీసుకొని చంపేటోళ్ళు ఎక్కువ పేద మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక వాళ్ళ కష్టపడి ఒక సిస్టమేటిక్ గా చదువుకొని ఒక సిస్టమేటిక్ గా సంపాదించాలి ఓపిక లేదు. ఇక ఈ తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ రావాలి. ఏడికెళ్ళి వస్తుంది, నేరాలు చేస్తేనే వస్తుంది. ఇట్లా రాదు. కష్టపడితే మెల్లగా వస్తుంది సొమ్ము. నేరాలు చేస్తేనే అడ్డదారులన్నీ ఎక్కువ వస్తాయి. అది నెలంతా కష్టపడితే ట్యాక్సులు కట్టంగా అన్ని కట్టంగా ఆమెకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కో ఎవరికో అనుకో. అదే ఒక నైట్ వండుకుంటే 1,00,000 రూపాయలు వచ్చే నైట్కి. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ బిగ్ మనీ యూ హ్యావ్ టు డూ అని ఇల్లీగల్, అనెథికల్ ఆర్ ఇల్లీగల్ పనులు చేయాలి. ధర్మ మార్గంలో అయితే పెద్ద అమౌంట్ రాదు, ఓకే, ప్లస్ దానికి ట్యాక్స్ కట్టాలి. సో ఇది పరిస్థితి. ఆ క్రమంలో నిన్ను అబ్జర్వ్ చేస్తే నువ్వు అట్లా ఏది పైసల పిచ్చి పట్టినావు. ఇది నువ్వు అంగీకరించకపోయినా నీ ప్రవర్తన, నీ దొరుకుతున్న వివాదాలు అన్ని జరుగుతున్నాయి. ఈ పర్టికులర్ కేసులో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళందరూ 150 మంది, 100 మందో 150 మందో ఇంకా పెద్ద తలకాయలు వస్తలేవు బయటకి. మీరు ఇప్పుడు వీళ్ళు చిన్న వాళ్ళు పాపం ఏంటంటే వాళ్ళు అప్పు తెచ్చుకోనో ఆశ, ఇప్పుడు మనిషికి ఆశ ఉంటుంది. ఏది బ్యాంకులో పెట్టుకుంటే ఇప్పుడు ఏమో గతంలోనే కొంచెం వచ్చేది, ఒక 12% అట్లా వచ్చేది, ఇప్పుడు 6%, 9% వస్తే ఎక్కువ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు, వీళ్ళు వాడు ఎంత 10%, 15%, 30% ఇస్తామంటే ఆశపడుతున్నారు. ఆశపడి ఆయనతో ఇచ్చిర్రు. వాడు అట్లా
ఇప్పుడు ఇయ్యకపోదురు. ఈ మంగ్లీ పేరు చూసి వాడు నమ్మించి స్టార్టింగ్ లో కొన్ని ఇచ్చి వాడు ఈ ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ ఉంది, వాడు అన్ని కరెక్ట్ గా నమ్మించిండు. సేమ్ కమ్యూనిటీలో ఎక్కువ నమ్మిర్రు. వేరే కమ్యూనిటీలు జర కమ్యూనిటీలు నమ్మలే కానీ వాళ్ళతో పనిచేసిన వాళ్ళు నమ్మిర్రు. ఎందుకంటే వాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి వాడిని చూసారు కాబట్టి. వాడు ఫార్చ్యూన్ కార్లో తిరుగుతున్నాడు, వాడి సోకులు ఇదంతా చూసి అరే ఈ ప్లస్ మంగ్లీ వాళ్ళ తమ్ముని వీళ్ళంతా చూసి ఇక వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది అని నమ్మిండ్రు. వాడు కరెక్ట్ గా నమ్మించిండు, వీళ్ళు నమ్మిండ్రు. మోసపోయిన వాళ్ళు తప్పు అంటే వాళ్ళు చదువుకున్న చదువేంది. ఇప్పుడు నమ్ముతాం. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ నమ్మమా, మా అమ్మని నమ్మొద్దా, మా నాయన నమ్మొద్దా? నమ్మి ఏదైనా ఇండియాలో ప్రాపర్టీ కొను ఇంకోటి కొను అంటే వాళ్ళు మోసం చేస్తే భూమి మీద ఎవరిని నమ్మకుండా మనము సమాజంలో బతకగలుగుతామా? కాదట్లా నమ్మాల్సి వస్తుంది. కాబట్టి నమ్మిన వాళ్ళ తప్పు కాదు, ఆ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ తప్పు, నమ్మించి మోసం చేసిన వాళ్ళ తప్పు. అర్థమైందా? చట్ట విరుద్ధంగా అట్లా పైసలు తీసుకోవడం తప్పు.